Welcome to AS Digital Vlogs. నమస్కారం. మీలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిఆర్ఆర్ఐ ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసలు ఏంటి అవకాశం? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో పదండి ఇప్పుడు చూసేద్దాం. అయితే ముందుగా అసలు ఈ సిఎస్ఐఆర్ సిఆర్ఐ అంటే ఏంటో క్లుప్తంగా చూద్దాం. చూడండి, ఇది మన దేశంలో రోడ్లు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ మీద రీసెర్చ్ చేసే ఒక చాలా పెద్ద పేరున్న సంస్థనమాట. చెప్పాలంటే మన రోడ్ల అభివృద్ధి వెనుక వీరి పాత్ర చాలా కీలకం. ఈ ఉద్యోగానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 6 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదట అసలు సిఎస్ఐఆర్లో ఈ అవకాశం ఏంటి, తర్వాత ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మరి వాటికి అర్హత సరిపోతుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఇలా అన్నీ చూద్దాం. ఇక చివరగా కొన్ని ముఖ్యమైన తేదీలు, సలహాలతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రైట్, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే, ఇది ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్. అంటే అర్హత ఉన్న భారత పౌరులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సరే, మరి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూద్దామా? ఓకే, ఇక్కడ చూడండి, మనకు మొత్తం 3 రకాల పోస్టులున్నాయి. 1 జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, 2 సెక్యూరిటీ అసిస్టెంట్, 3 మల్టీటాస్కింగ్ స్టాఫ్. ప్రతి పోస్టుకు ఎన్ని ఖాళీలున్నాయి, జీతమెంత, గరిష్ట వయస్సెంతుండాలి, ఇలాంటి వివరాలన్నీ ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. దీన్ని చూస్తే ఎవరి ప్రొఫైల్కు ఏ జాబ్ సెట్ అవుతుందో ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. అదేంటంటే అర్హతలు. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఏం చదివి ఉండాలి, ఎలాంటి అర్హతలు కావాలో ఇప్పుడు చూద్దాం. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి వస్తే దీని క్వాలిఫికేషన్స్ కొంచెం డీటెయిల్డ్గా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది హిందీ లేదా ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దాంతోపాటు డిగ్రీ లెవెల్లో కొన్ని సబ్జెక్ట్స్ చదివి ఉండాలనే కండిషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇది కాకపోతే రెండో ఆప్షన్, వేరే ఏదైనా సబ్జెక్ట్లో మాస్టర్స్ చేసినా పర్లేదు, కానీ హిందీ లేదా ఇంగ్లీష్ను ఒక సబ్జెక్టుగా గాని లేదా చదువుకున్న మీడియంగా గాని ఉండాలి. అయితే ఈ రెండింట్లో ఏది ఉన్నా సరే ట్రాన్స్లేషన్లో డిప్లొమా గాని లేదా కనీసం 2 ఏళ్ల అనుభవం గాని ఖచ్చితంగా ఉండాలి. అయితే మిగతా 2 పోస్టుల క్వాలిఫికేషన్స్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్కి ఆర్మీలో జేసీఓ లేదా పారామిలిటరీలో దానికి సమానమైన ర్యాంకులో పనిచేసిన మాజీ సైనికులు అర్హులు. వాళ్లకు సెక్యూరిటీలో 5 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. ఇక మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ విషయానికొస్తే జస్ట్ 10వ తరగతి పాస్ అయితే చాలు, మరే ఇతర అనుభవం కూడా అవసరం లేదు. ఓకే, అర్హతలు చూశాం కదా. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే ఉద్యోగానికి ఎలా ఎంపిక చేస్తారో ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ప్రతి పోస్టుకి సెలక్షన్ ప్రాసెస్ వేరువేరుగా ఉంటుంది. సో అభ్యర్థులు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రాసెస్ను మాత్రమే ఫాలో అవ్వాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ గురించి చూద్దాం. దీనికి 2 పేపర్లుంటాయి. పేపర్ 1 అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అంటే ఇందులో క్వాలిఫై అయితే చాలు, ఆ తర్వాత మీ పేపర్ 2ని కరెక్ట్ చేస్తారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మీ ఫైనల్ సెలక్షన్ అనేది కేవలం పేపర్ 2 స్కోర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. పేపర్ 1 మార్కుల్ని ఫైనల్ ర్యాంకింగ్ కోసం అస్సలు పరిగణించరు. ఇక సెక్యూరిటీ అసిస్టెంట్ విషయానికొస్తే దీనికి 2 స్టేజ్ల ప్రాసెస్ ఉంటుంది. స్టేజ్ 1లో స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్, అలాగే పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ ఉంటాయి. గుర్తుంచుకోండి, ఇవి కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఇందులో పాస్ అయితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఇక స్టేజ్ 2లో ఒక రాత పరీక్ష ఉంటుంది. మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పూర్తిగా ఈ స్టేజ్ 2 రాత పరీక్షలో వచ్చిన మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఆ ఫిజికల్ టెస్ట్లో ఏం చెయ్యాలి, ఆ టార్గెట్స్ ఏంటో చూద్దాం. పురుషులైతే 1600 మీటర్ల పరుగును 6:30 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే మహిళలకైతే 800 మీటర్లను 4 నిమిషాల్లో పూర్తి చేయాలి. రన్నింగ్తో పాటు లాంగ్ జంప్, చిన్అప్స్, పుష్అప్స్, సిటప్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన టార్గెట్స్ ఏంటో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు కూడా దాదాపు ఇలాంటి ప్రాసెసే ఉంటుంది. స్టేజ్ 1లో ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ ట్రేడ్ టెస్ట్లో పాసైన వాళ్లకు స్టేజ్ 2లో రాత పరీక్ష పెడతారు.
ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రిపేర్ చేస్తారు. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ అంతా అర్థమైంది కదా. మరిప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ 6 స్టెప్స్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్, www.cridom.gov.in వెబ్సైట్కి వెళ్ళి మీ ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత లాగిన్ అయి మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. మూడో స్టెప్లో మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కోడ్ను సెలెక్ట్ చేసుకోండి. నాలుగోది, ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఫీజు కట్టి ఆ రసీదును భద్రంగా సేవ్ చేసి పెట్టుకోండి. ఇది చాలా ముఖ్యం. ఐదోది, అవసరమైన డాక్యుమెంట్లన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇక ఫైనల్గా 6వ స్టెప్, అన్ని వివరాలు 1-2 సార్లు చెక్ చేసుకుని అప్లికేషన్ను సబ్మిట్ చేయండి. పొరపాటున కూడా డ్రాఫ్ట్లో వదిలేకండి. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఇది 500 రూపాయలు. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఇంకా మాజీ సైనికులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్లకు మినహాయింపు ఇచ్చారు. మీరు అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటే పని చాలా సులభమవుతుంది. ఆ లిస్టేంటంటే ఫీజు కట్టిన ఈ రసీదు, మీ లేటెస్ట్ ఫోటో, సంతకం, పుట్టిన తేదీ ప్రూఫ్, మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లన్నీ, అవసరమైతే క్యాస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఎన్ఓసీ కూడా అప్లోడ్ చేయాలి. రైట్, ఇక మనం చివరి విభాగానికొచ్చేశాం. ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన తేదీలు, సలహాల గురించి మాట్లాడుకుందాం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, తప్పకుండా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిబ్రవరి 2న ఓపెన్ అవుతాయి. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. ఈ టైం దాటితే అప్లై చేయడానికి వీలుండదు. ఇక ఎగ్జామ్స్ విషయానికొస్తే ఇవి తాత్కాలిక తేదీలు మాత్రమే. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పరీక్ష మార్చిలో, సెక్యూరిటీ అసిస్టెంట్ ఫిజికల్ టెస్ట్ ఏప్రిల్ మే నెలల్లో, ఇక ఎంటీఎస్ స్ట్రేట్ టెస్ట్ మే జూన్ నెలల్లో జరగవచ్చు. ఇదిగోండి, ఇది నేరుగా అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చిన సలహా. వాళ్ళేం చెప్తున్నారంటే అభ్యర్థులు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేస్తే మంచిది. ఎందుకంటే చివరి నిమిషంలో సర్వర్ బిజీ అవ్వడం లాంటి టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. సో ముందే అప్లై చేసేయండి. మరి భారతదేశ రోడ్ల భవిష్యత్తు నిర్మాణంలో ఒక భాగమవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి.